మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఒకరు చదవండి, మిగతా వారందరూ కూడా శ్రద్ధగా వింటారు. వెరీ గుడ్. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాయునది తండ్రి అయిన దేవుని నుండి యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. ఆమేన్ చెప్పండి ఒకసారి. రైట్. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. శ్రద్ధగా దేవుడు వాక్యాన్ని మనం అందరం ప్రేమికులారా విందాం. అపోస్తులైనటువంటి పౌలు ఎన్ని పత్రికలు రాశారండి? తలపైకైతే నాగిలు ఎన్ని పత్రికలు రాశాడు? 14 పత్రికలు రాశాడు. 14 పత్రికలు అపోస్తులైనటువంటి పౌలు రాయటం జరిగింది. దాంట్లో ఎన్ని పత్రికలు సంఘానికి రాశాడు అని ఆలోచన చేస్తే, రోమా సంఘము నుంచి తెసలోనిక సంఘం వరకు అపోస్తులైనటువంటి పౌలు సంఘాలను ఉద్దేశించి తాను స్థాపించిన, తాను ప్రేమికులారా ప్రభు కొరకు సమకూర్చినటువంటి సంఘాలను ఉద్దేశించి ఆ 14 పత్రికల్లో ప్రేమికులారా కొన్ని సంఘాలకు పత్రికలు రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాతకి వ్యక్తిగతంగా మనుషులకు కూడా కొన్ని పత్రికలు రాశాడు. వారెవరు అని ఆలోచన చేస్తే ఇప్పుడు మనం చదివినటువంటి ఏంటంట, తిమోతి పత్రిక, తీతు, తర్వాతకి ఫిలోమోన్, వీరు ముగ్గురు ప్రేమికులారా సహచరులుగా ఉన్నారు. ఎవరికి? అపోస్తులైనటువంటి పౌలుకి పరిచర్యలో ప్రేమికులారా సహచరులుగా ఉన్నారు, సహదాసులుగా ఉన్నారు. వీరికి ప్రేమికులారా వ్యక్తిగతంగా రాస్తూ ఒక 3 ప్రేమికులారా 4 పత్రికలు ఈ వ్యక్తిగతంగా ప్రేమికులారా ప్రజలకు రాసినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే పౌలు కంటే తలపైకి అంటండి, పౌలు కంట తిమోతి అంటే చాలా ఇష్టం అంటండి. ఎవరంటే చెప్పాలి ఒకసారి. తిమోతి అంటే ఎంత ఇష్టమో చెప్పలేడు అతను తన మాటల్లో. ఎంత ఇష్టమో అని ఆలోచన చేస్తే అతడికి ఒక ఆశ ఉన్నది. పౌలు గారికి ఏంటి ఆశ అంటే, తను చనిపోకముందు ఒకసారి తిమోతిని చూడాలని. ఎవరు చనిపోకముందు? పౌలు గారు చనిపోకముందు తిమోతిని చూడాలని బాగా ఆశ ఉండే. అయితే మరి ఆశ నెరవేర్చబడిందంటే నెరవేర్చబడలే. కొన్నిసార్లు చూడండి ప్రేమికులారా, ఎవరైనా చనిపోయే పరిస్థితుల్లో ఉంటే వారు ఫలానా వ్యక్తితో నేను మాట్లాడాలి అని వాళ్ళంటే ఆ వ్యక్తి ఎంత ప్రాముఖ్యమైతే ఆ వ్యక్తిని పిలిపిస్తారు. ఎవరికి? ఆ చనిపోయేటువంటి ఆమెకు లేకుంటే ఆయనకు ప్రేమికులారా ఫలానా వ్యక్తితో నేను మాట్లాడాలి, లేకుంటే డాక్టరు ఒకరితోనే మాట్లాడే అవకాశం ఉందనంటే వాళ్ళు ఎవరి పేరే చెబుతారో ఆ టైంలో ఎవరిని పడితే వాళ్ళు తీసుకొని రారు. వాళ్ళు ఎవరి పేరే చెబుతారో వాళ్ళని తీసుకొచ్చి వారితో మాట్లాడిపిస్తున్నప్పుడు ఈ చనిపోయేటువంటి వ్యక్తుల్లో ఉండేటువంటి ఆలోచన ఏంటంటే, అందరికంటే ఎక్కువగా ప్రాముఖ్యమైనటువంటి స్థానం ఎవరికి ఉందనంటే ఆ పిలిపించినటువంటి వ్యక్తులకే ఉంటుంది. ఆమెను చెప్పండి ఒకసారి. సో అపోస్తులైనటువంటి పౌలుకు ప్రేమికులారా చివరి పత్రిక, తను చనిపోతాడు అనగా ప్రేమికులారా రాసినటువంటి పత్రిక అంటూ ఏదైనా ఉంది అని అంటే తిమోతికే రాశాడు. అంటే తిమోతిని కలవలేకపోవటం వల్ల అతడు వస్తాడేమో అనుకున్నాడు, కానీ ఏం చేయలేకపోతే చెప్పాలా, ప్రేమికులారా రాలేకపోయాడు. రాలేని కారణాన్ని బట్టి ప్రేమికులారా తిమోతికి పత్రిక రాస్తూ ఆ చివరి పత్రిక తిమోతికి రాసినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు అంటాడు కదా, ఏమంటాడంటే ఇతను చూడటానికి రమ్మని వార్త కబురు పెడతాడు. చూడండి ఒకసారి 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. శీతాకాలము రాకమునుపే నీ వచ్చుటకు, ఏమన్నాడంటమ్మా, ఏ కాలము రాకమునుపే అని చెప్పాలి. ఏ కాలం రాకమునుపే? శీతాకాలము రాకమునుపే వచ్చుటకు తిమోతి ఏం చెయ్యి, ప్రయత్నం చేయమని పౌలు ప్రేమికులారా తిమోతికి కబురు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు శీతాకాలం రాకముందు ఎందుకు రమ్మన్నాడు? శీతాకాలము ప్రవేశించక ముందే రావటానికి ఏమన్నాడు? ప్రయత్నం చేయగల కారణం ఏంటంటే శీతాకాలములో ఓడ ప్రయాణాలు జరగవు. ఆ రోజుల్లో ఓడలు ఏం చేయాలి చెప్పాలంటండి, తిరగవు. వాతావరణం అనుకూలంగా
ఉండదు. మరలా వాతావరణం వీలుగా అనుకూలంగా ప్రేమికులారా ఉన్నప్పుడే మరలా తిరిగి ఏం చేస్తారంటే ప్రేమికులారా ప్రయాణాలు ఓడ ప్రయాణాలు తిరిగి మరలా ప్రారంభిస్తారు. అంటే ఆ కాలం వచ్చిందనుక ప్రయాణం ఏంటంట జరగదు. ఆ ప్రయాణం నువ్వు ఒకవేళ కలవటానికి వస్తే ముందే రా. ఎప్పుడు రావాలి? శీతాకాలం కంటే ముందే రా. అంటే తర్వాతకు వస్తే ప్రయాణం ఏంటంటే కలవడానికి వీలుండదు అన్న ఒక కారణంతో శీతాకాలం కంటే ముందే రా అని పౌలు ప్రేమికులారా కబురు పెట్టినట్లుగా చూస్తున్నాం. తిమోతి అద్భుతమైన దైవజనుడు అండి, చాలా అద్భుతమైనటువంటి దైవజనుడు. మరి అన్ని విషయాల్లో లోబడుతూ వచ్చాడు, కానీ మరి ఎందుకు ఒక్క మాట ప్రేమికులారా మరి వినలేదు? ఏ కారణమో మరి ఏ పరిస్థితుల నుండి వెళ్ళలేదో కానీ ప్రేమికులారా వెళ్ళకపోవటం వల్ల, కలవలేకపోవటం వల్ల ఇక చివరి పత్రిక అంటూ ఎవరికైనా రాయాల్సి వస్తే పౌలు ఎవరికి రాశాడు చెప్పాలంటే అండి, ఎవరు రాశాడంట? తిమోతి. అంత ఇష్టం. ఎవరంటే తిమోతి అంటే పౌలుకు అంత ఇష్టం ప్రేమికులారా. అందుకనే చివరి పత్రిక రాసింది ఎవరికంట? తిమోతి గారికి. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. మరి తిమోతి ఎవరు? తలపైకి ఎత్తాలి. తిమోతి ఎవరంటే ప్రేమికులారా చిన్నతనం నుండే భక్తిలో పెరిగినవాడు. చిన్నతనము నుండే. ఎంత చిన్నతనం అని చెప్పాలి గమనించండి. తన తండ్రి గ్రీకు దేశస్థుడు అంటే ఒక అన్యుడు, కానీ తన తల్లి మాత్రం ప్రేమికులారా యూదురాలు. వాళ్ళ తల్లిగారి పేరు ఏం పేరు? బైబిల్ ఎదుటోళ్ళు చెప్పండి ఒకసారి. తిమోతి గారి తల్లి గారి పేరు ఏం పేరు తెలియదండి ఎవరికి? యూనేకే. ఏం పేరమ్మా? యూనేకే. వాళ్ళ అమ్మమ్మ గారు కూడా ఉంది. వాళ్ళ అమ్మమ్మ గారి పేరు ఏం పేరు? లూయే. యూనికే లోయి. ప్రేమికులారా అటు తల్లి ప్రేమికులారా భక్తి పర్రాలే, వారి తల్లిగారు కూడా ఏంటంట అమ్మమ్మ గారు ఇంకా భక్తి పర్రాలు. అంటే ఎంత చక్కటి అనుభవం అంటే తిమోతికి చిన్నతనం నుంచే ప్రేమికులారా వారి తల్లి భక్తి పర్రాలు, వారి అమ్మమ్మ గారు కూడా ఏంటంటే భక్తి పర్రాలు. వారి మాదిరిలో పెరిగినటువంటి వాడు ఎవరైనా తిమోతి. వారి భక్తిని చిన్నతనం నుంచే చూస్తూ ఎదిగినటువంటి వాడు. గమనించండి, కూర్చుని మీ అందరూ ఒక మాట చెప్తా. తల్లి మాదిరి తండ్రి మాదిరి ఖచ్చితంగా పిల్లల మీద ప్రభావితం చేస్తుంది. చెప్పండి ఏంటడా? తల్లి మాదిరి తండ్రి మాదిరి ఏంటడా పిల్లల మీద ఖచ్చితంగా ప్రభావితం ఏంటంట చేస్తుంటది ఖచ్చితంగా. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందుకనే ప్రేమికులారా తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లల ముందు చక్కటి మాదిరి కలిగి బ్రతకాలి. ఎప్పుడైనా ఖచ్చితంగా మాదిరికరమైన జీవితం రక్షించబడిన తర్వాత ఖచ్చితంగా ప్రేమికులారా పిల్లల ముందు చాలా ఆచిచూచి ప్రేమికులారా అడుగులు వేయవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే ప్రేమికులు ఒక సండే స్కూల్ టీచర్ అంట పిల్లలు అడిగిందని తలపైకి ఎత్తండి, విచ్ గాస్పెల్ హ్యాస్ బీన్ ఇన్స్పైర్డ్ యూ? ఏ సువార్త ఎక్కువగా నిన్ను ప్రభావితం చేసిందని సండే స్కూల్ పిల్లగాలు అడిగిందంటే ఎవరా? సండే స్కూల్ టీచర్. ఏ సువార్త ఎక్కువగా నేను ప్రభావితం చేసింది అనంటే దాంట్లో ఉన్నటువంటి వారు రకరకాలు చెప్పారు. మత్తయి సువార్త, మార్కు సువార్త అని చెప్పారు. కానీ ఒక ఆమలేసి చెప్పినటువంటి మాట ఏంటంటే ద గాస్పెల్ ఆఫ్ మై మదర్ హాస్ బీన్ ఇన్స్పైర్డ్ మీ అందంట. చెప్పండి ఏమన్నారా? ద గాస్పెల్ ఆఫ్ మై మదర్ హాస్ బీన్ ఇన్స్పైర్డ్ మీ అనగానే ప్రేమికులారా ఆ సండే స్కూల్ టీచర్ చాలా సంతోషించిందంట. అర్థం ఏంటంటే నా తల్లి సువార్తను బాగా ప్రభావితం చేసిందన్నమాట. చెప్పండి ఏమన్నాడా? నా తల్లి సువార్త నన్ను ఏం చేసిందంట? నన్ను ప్రభావితం చేసింది అని చెప్పి ప్రేమికులారా ఆ సండే స్కూల్ టీచర్ ప్రేమికులారా అడిగినప్పుడు ఆ పాప చెప్పినటువంటి సమాధానానికి ఆశ్చర్యపోయింది. నిజమే ప్రేమికులారా, నీ బిడ్డలు ప్రేమికులారా చెప్పగలగాలి. అలాంటి ఆత్మీయత తల్లిదండ్రులుగా మీరు ప్రేమికులారా ప్రభువులోకి వచ్చినాక కడు భయముతో బ్రతకాలి. కడు జాగ్రత్తగా మీ జీవితాలు ప్రేమికులారా కొనసాగించుకోవలసినటువంటి అవసరత ప్రతి తల్లిదండ్రుల మీదకు ఉందని దేవుని సేవకుడుగా మీ అందరూ నేను మనవి చేస్తున్నాను. స్తోత్రాలు చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ప్రేమికులారా చెప్పాలి, మీ పిల్లలు ఏం చెప్పాలా? ద గాస్పెల్ ఆఫ్ మై ఫాదర్ హాస్ బీన్ ఇన్స్పైర్డ్ మీ. నా తండ్రి సువార్త నన్ను ఏం చేసింది? ప్రభావితం చేసింది చెప్పాలి. నా తల్లి సువార్త అంటే ఆమె ప్రేమికులారా దేవుడు గురించి ఒకవేళ చెప్పుండొచ్చేమో, కానీ ఆమె విధేయత, ఇంట్లో నడుచుకునే తీరు, నడుచుకునే విధానాలు, తండ్రి నడుచుకునేటువంటి విధానాలు,
ప్రేమికులారా, ఆధ్యాత్మిక అనుభవాలు, దేవుడి యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాలు, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే కొన్నిసార్లు కోపం వచ్చిన, అసహనానికి గురైన ప్రేమికులారా దేవుడి చేత నడిపించబడుతూ ఆ సమయంలో కూడా ఓపికతో, సహనముతో అన్నిటినీ కూడా ప్రేమికులారా చక్కగా చక్కపరుస్తూ, క్రమపరుచుకుంటూ కుటుంబాన్ని ప్రేమికులారా నడిపించుకుంటున్నటువంటి అనుభవాలు చూస్తున్నటువంటి పిల్లలు ఏం చెప్పాలా? రేపొద్దున అన్ని సువార్తల కంటే నా తల్లి సువార్త నన్ను ఏం చేసింది చెప్పాలా? ప్రభావితం చేసింది చెప్పగలగాన్ని పిల్లలు. నా తండ్రి సువార్త ఎవరో ఒకరు కారణం అవుతారని ఖచ్చితంగా పిల్లలు దారి తప్పడం కానీ ఐదర్ మదర్ ఐ ఫాదర్ ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. కానీ గమనించండి ప్రేమికులారా, అక్కడ తీమోతి చెబుతున్న మాట ఏంటంటే అతడు ఒక యవ్వన కాలంకి వస్తారు ఒక చక్కని తీర్మానం చేసుకున్నాడు. ఏంటి చెప్పాలా? అతడు ప్రేమికులారా పౌలు దెబ్బే మరియు లుస్త్రాలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు అంట, ఈ సువార్త ప్రకటించబడుతున్న ఆ సమయంలో ప్రేమికులారా యవనస్తుడైనటువంటి తీమోతి అక్కడికి వెళ్ళి ఆ మాటలు విని తన జీవితాన్ని ప్రభువుకి యవన కాలంలో, ఎప్పుడో కాదు, ఎప్పుడంట చెప్పండి, ఎప్పుడంటే యవన కాలంలో ప్రభుకి అప్పగించుకుని, అంతేకాదు అప్పగించుకోవడం కాదు, ఈ డెడికేటెడ్ హిస్ లైఫ్ టు సర్వ్ ద లార్డ్. అతడు తన జీవితాన్ని ప్రభు పరిచర్య కొరకు కూడా ఏం చేశాడండి? సమర్పించుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది? చిన్నతనం నుంచి ప్రేమికులారా అటు భక్తిలో, తన అమ్మమ్మ గారు భక్తిలో ప్రేమికులారా పెరుగుతూ ఆ లెగసీ మెయింటైన్ చేస్తూ, ఆత్మీయతను మెయింటైన్ చేస్తూ ప్రేమికులారా అలా దేవుని చేత ఒక టైంకి వచ్చేసరికల్లా తన జీవితాన్ని సంపూర్ణంగా ఏం చేశాడంటండి? అమ్మా ఏం చేశాడంట? ప్రభు కొరకు సమర్పించాడు. సమర్పించడమే కాదు, ఇంకేనంట పూర్తిగా దేవుని సేవకు ఏం చేసుకున్నాడంట? తన జీవితాన్ని అంకితం చేశాడు. ఆమె చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో సేవకు వచ్చేది చెప్పాలంటే, ఎలాంటి పరిస్థితుల్లో? మొదటి శతాబ్దంలో సేవ చేయడం అంటే లైఫ్ అండ్ డెత్ సమస్య. ఏ సమస్య? మొదటి శతాబ్దంలో సేవ చేయడం అంటే, ఇప్పుడు ఒకవేళ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో సువార్త చేయడం కష్టమే, కొన్ని ప్రాంతాల్లో సులువుతరమే. కానీ ఆ రోజుల్లో ప్రేమికులారా ఒక యోహాను తప్ప, యోహాను ఏం చేసి చెప్పాలంటే సహజ సిద్ధమైన మరణం పొందాడు. కానీ తక్కిన శిశువులందరూ కూడా ప్రభు కొరకు హతసాక్షులు అయిపోయారు. చెప్పండి, ఏమైపోయారంట? ఎవరి కొరకు అండమ్మా? అప్పుడు రోమా ప్రభుత్వం బాగా ప్రేమికులారా వారు నియంత్రణ చేస్తూ ఉంది. సువార్త ఒక పక్క ప్రకటించకూడదని. అలాంటి పరిస్థితుల్లో మొదటి 2-3 శతాబ్దాల వరకు ప్రేమికులారా దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలకు మామూలు హింసలు కాదు, మామూలు ఇబ్బందులు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఏ నిర్ణయం చెప్పాలి తీసుకుంది? ఎవరైనా తీమోతి ఏ నిర్ణయం తీసుకున్నాడు? చెప్పండి, ఏ నిర్ణయం తీసుకున్నాడమ్మా? దేవుడి సేవ చేయాలి. ఆమె చెప్పండి ఒకసారి. ఎవరికైనా సేవ చేసి ఆలోచించి చేతులెత్తండి ఒకసారి. రాగల కాలంలో నా బిడ్డల ద్వారా నేను సేవ చేయాలనుకున్న చేతులెత్తండి. మిగతా ఎవరికి లేదా? మిగతా వాళ్ళకి ఎవరు కనీసం సేవకు సహకరించడం? మీరు ఎవరైనా సరే సేవ చేయరు, చేతులెత్తే వెరీ గుడ్. సేవకు సహకరించరా? జ్యోతమ్మ గారు మరి చేతులు ఎత్తండి మీరు. అందరూ ఇప్పుడు రాగానే ఎమ్మడి చేతులు ఎత్తండి. లేని పొంచి కాక అయ్యగారితో మళ్ళీ అంత ముందు. వెరీ గుడ్. రిమియా గారు ఫుల్ సహకారమా? హాఫ్ ఫుల్? వెరీ గుడ్. ఫుల్ మీల్స్. వెరీ గుడ్. ఎవరికైనా సేవ చేయాలనే మనసుంటే, సేవకు సహకరించాలని మనసుంటే దయచేసి నేను చెప్తున్నాను ఏంటంటే, తీమోతి రాసిన పత్రికలు 2, తీతు రాసిన పత్రిక, ఈ 3 చదవండి. ఈ 3 దాన్ని ఏమంటారు? పాస్టల్ ఎపిసోడ్ అంటారు. వాటిని ఏమంటారు? సేవకు సంబంధించినటువంటి పత్రికలు అవి. చెప్పండి, ఏ పత్రిక అవి? సేవకు సంబంధించిన, దేవుడు సేవలో కుటుంబం వాడబడాలి అనుకున్న వాళ్ళు, రాజ్య విస్తరణలో కొన్ని ఆత్మలే నా ద్వారా ప్రభు నన్ను రక్షించుకునేందుకు కొందరినైనా ఏంటంట దేవుడిలోకి తీసుకురావాలనేటువంటి ఉత్సుకత ఉన్నాడు. ఈ పత్రికలు దయచేసి ఏం చెప్పాలంటే చదవాలి, ఖచ్చితంగా చదవాలి. ప్రేమికులారా దేవుడు సేవలో ప్రేమికులారా వాడబడాలని. అది ఎట్లా? మామూలుగా ఎట్లా? శక్తి మంచం లేకుండా దేవుడు నన్ను ఏం చేయాలి, కుటుంబాన్ని నన్ను ఏం చేయాలంట వాడుకోవాలనుకుంటే దయచేసి నీ బిడ్డలను ఎవరైతే సేవకు సమర్పించారో తల్లిదండ్రులుగా మీరు ఇప్పటి నుంచి ఏం చేయండి? ప్రార్థన కాదు, ప్రార్థనతో పాటు ఏం చేయండి?
తిమోతి రాసిన 2 పత్రికలు, ఇంకేనా తీతు రాసిన పత్రిక. ఇవేంటంటారంటే పాస్టల్ ఎపిసోడ్లు అంటారు వీటిని, సేవకు సంబంధించినటువంటి పత్రికలు. ఆమెను చెప్పండి ఒకసారి. ప్రేమిటులారా, ఇలాంటి అనుభవాలు కలిగినటువంటి ప్రేమిటులారా, తిమోతి గొప్ప దైవజనుడు. ఎంత ఇష్టమో చెప్పాలి. ఇంకో మాట చెప్తా వినండి. పౌలుకి ఎంత ఇష్టం అంటే ఎవరంటే తిమోతి అంటే, అతను రాసిన 14 పత్రికల్లో ఇంటికి వెళ్ళినాక ఒక అసైన్మెంట్ ఇస్తా, వచ్చేవారం చెప్పాలి ఎక్కడెక్కడ పౌలు తిమోతి అనే పదాన్ని వాడి చెప్పాలి. మీకు క్లూ ఇస్తా, వచ్చేవారం ఖచ్చితంగా అడుగుతుంది. మళ్ళీ క్లూ కూడా ఇస్తాను. 6 పత్రికల్లో పౌలు తిమోతి గురించి రాశాడు. ఎన్ని పత్రికల్లో? ఆయన రాసిన 14 పత్రికల్లో ఎన్ని పత్రికలు అండి? 6 పత్రికల్లో పౌలు తిమోతి గురించి రాశాడు. వచ్చే వారు ఎవరు తెలియదు కానీ మొత్తం చదువుతా, అందరి ముందు మిమ్మల్ని ఘనపరుస్తా. 1 2 ప్రేమిటులారా, కొరింథీ రాసిన పత్రికల్లో చెప్పాడు. ఎవరి గురించి? తిమోతి గురించి. ఫిలిప్పీలు రాసిన పత్రికలో చెప్పాడు. ఎవరి గురించి? తిమోతి గురించి. కొలసీ రాసిన పత్రికలు చెప్పాడు. ఎవరి గురించి? తిమోతి గురించి. 2 తెసలోనిక పత్రికలు ఉన్నాయి, వాటిలో కూడా ప్రస్తావన ఎవరి గురించి? తిమోతి. ఆఖరికి ఫిలోమోన్ పత్రికలో కూడా ఏంటంటే తిమోతిని గురించి ప్రస్తావించాడు. అంటే గమనించండి, పౌలు అంతటి వాడు 6 సార్లు తిమోతి గురించి రాయగలిగాడు అనంటే, రాశాడు అనంటే అతడు ఎంత భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటే, ప్రేమిటులారా అతను ఎలాంటి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉంటే, పౌలు రాసిన 14 పత్రికల్లో 6 పత్రికల్లో తిమోతిని గురించి రాశాడు అనంటే గమనించండి, అద్భుతమైనటువంటి జీవితం. ఎవరిదంటమ్మా చెప్పండి, ఎవరిదంట? తిమోతిది. వచ్చేవారు అడుగుతా, రిఫరెన్స్తో సహా చెప్పాలి. నాకు ఎవరో తెలియదు కానీ మొత్తానికి ఇది వారం అంత హోంవర్క్. అదేంటిది చెప్పండమ్మా. మీకు ఇచ్చే క్లూ ఇచ్చాక ఏంటిది? 6 పత్రికల్లో ఎవరి గురించి రాశాడు? తిమోతి అనే పదం మెన్షన్ చేశాడు. మీరందరూ చెబితే 1000 రూపాయలు ఇస్తా. ఇది ఇప్పుడు చదువుతారు గట్టిగా, ఖచ్చితంగా ఇస్తా. వచ్చే వారం ఇదే ఆదివారం ఇదే యూట్యూబ్ ఛానల్లో మిమ్మల్ని అక్కడ చూపిస్తూ, మా ఊళ్ళు చదివి ఏం చేశారు, ఓడిపోయారు అని నా పరువు తీయకుండా, తిమోతి అనే పదం ఈ 6 పత్రికల్లో ఉంది. ఎక్కడ అండర్లైన్ చేసుకొని వచ్చేవారు రిఫరెన్స్తో సహా చూపించాలి. ఉన్నాయండి అయ్య గారు చదివిన అంటే కుదరదు. ఎక్కడుంది, ఎన్నో అధ్యాయంలో ఉంది, ఎన్నో వచ్చులు రాశాడు. ఇవి చెప్తే ఖచ్చితంగా మీకు బహుమతి ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఖచ్చితంగా చదువుతారు ఈ వారం. ఎప్పుడు చదవాలి కూడా బైబిల్ చదువుతారు ఇప్పుడు. వెరీ గుడ్. అట్లే చదవడానికైనా దేవుడు ప్రేమిటులారా ఇట్లా చేస్తే కొన్ని మంచి అవకాశాలు మీరు కూడా ప్రభు నుండి బహుమతులు పొందుకుంటారు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. 1 శ్రీమంతుడగు దేవుడు, 2 జీవము గల దేవుడు, 3వది ధారాళముగా దయచేయు దేవుడు. ఈ 3 చెప్పాడండి. ఎవరిని బలపరచడానికి? తిమోతి. పౌలు తిమోతితో చెప్తున్నాడు, తిమోతి ఇన్ని సేవ అనుభవాల్లో నా దేవుడు ఎలాంటి వాడు చెప్పాలా? నువ్వు సేవ చేయబోతున్నావు, నేను మరణించబోతున్నావు, ప్రభు యొద్దకు వెళ్ళబోతున్నావు, బాగా చేయాలి సేవ. ఎవరి సేవ? దేవుని సేవ. నువ్వు చేయాలంటే ముందు నీకు తెలుసు దేవుడు గురించి తెలియదని కాదు, ఇంకా అనుభవాలు కూడా చూడని చెప్తున్నాను. మన దేవుడు శ్రీమంతుడు, మన దేవుడు జీవం కలిగిన వాడు, మన దేవుడు ధారాళంగా దయచే దేవుడు. ఈ 3 చెప్పి తిమోతిని బలపరిచి ప్రేమిటులారా ధైర్యపరిచి పౌలు తిమోతిని ప్రేమిటులారా సేవలో ప్రోత్సహించినటువంటి మాటలు తిమోతి రాసిన పత్రికలో మనం చూసాం. స్తోత్రాలు చెప్పండి. ఎప్పుడైనా అవకాశం ఉంటే జీవం కలిగిన దేవుడు ఇంకేనా సమస్తము ధారాళంగా దయచే దేవుడు. ఆ విషయాలు ఎప్పుడని చెప్తాను. అట్టి కృప మనందరి ప్రభు దయచేసి మాటలు మనందరి వెనుకల్లో ప్రభు దీవించును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. ప్రభువా యేసయ్యా, శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. భయపడాల్సిన అవసరం లేదు సంగమా. ఆశీర్వాదము కలిగిన దేవుని వెంబడిస్తున్నావు నువ్వు. రాజులందరికీ రాజుగా ఉన్న దేవుని ఆరాధిస్తున్నావు నువ్వు. ప్రభులందరికీ ప్రభువుగా పిలువబడుతున్న దేవుని నువ్వు సేవిస్తున్నావు.
నీకు అప్పగించిన సువార్త, నీకు అప్పగిస్తున్న మాటలు మహిమ కలిగినటువంటి మాటలు, అవి మహిమ కలిగినటువంటి సువార్తది. ఏ విషయంలో ప్రియమిత్రులారా అధైర్యపడాల్సిన అవసరం లే. ఆ రోజు పౌలు తిమోతిని బలపరిచినట్టు ఈ రోజు మనల్ని దేవుడు ప్రియమిత్రులారా తిమోతిని బలపరిచిన మనల్ని ప్రభు బలపరుస్తున్నాడు. నీ దేవుడు జీవము కలిగిన వాడు, నీ దేవుడు సమస్తము ధారాళంగా దయచే దేవుడు. ఎవరో చెప్పిన మాటలు కాదు, ఎన్నో సంఘాలు గట్టి ఎంతో సేవ చేసి ఎన్నో ఉపద్రవాలు వచ్చిన వెనుతిరగక అనేక మంది సేవకులను తయారు చేసి అనేక సంఘాలను కట్టి సేవకు పంపిస్తున్న తిమోతిని ఉద్దేశించి మాట్లాడిన అనుభవ మాటలు పౌలువి సంగమా. ప్రార్థన చేసుకో. ప్రభువా నువ్వు నావు నాయన, నన్ను దీవిస్తావు ప్రభువా, నన్ను ఆశీర్వదిస్తావు. నాకు విరోధంగా లేస్తుంది, ఏది వర్ధిల్లకుండా చేస్తావు. ఈ మాటలు మా అందరి వెనుకల్లో ప్రభు నెరవేర్చబడాలి, కార్యసిద్ధి జరగాలయ్యా. మీరేంటో తెలుసుకున్నప్పుడే మేము నిశ్చింతగా ఉంటాం. మేము కొన్నిసార్లు ఇంత సేవ అనుభవంలో మేమున్నా, ఇంత మేము విశ్వాస అనుభవాలు ఉన్న కొన్నిసార్లు పరిస్థితులు మా కళ్ళ ముందు ప్రతికూలంగా వచ్చేసరికల్లా మేము కొన్నిసార్లు మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సినంతగా అర్థం చేసుకోవట్లేదు. ఇలాంటి అనుభవాలు మాకు దయచేయను ఆయన. అప్పుడే మేము నిలబడగలుగుతాం నీలో. 10 మందికి చెప్పగలుగుతామయ్యా, 10 మందిని ప్రోత్సహించగలుగుతామయ్యా, 10 మందిని తీసుకురాగలుగుతామయ్యా దగ్గరికి. అట్టి అనుభవాలు తల వంచి నాకు దయచేయి ఆయన అనుభవం. శ్రీమంతుడా నాకు దయచేయి, మరింత నీ కొరకు జీవించగలుగుతానయ్యా, నీ కొరకు బ్రతకగలుగుతానయ్యా అన్నవారందరిలో ఈ మాటలు స్థిరపరచబడును గాక. తగిన రీతిలో నీ కార్యాలు జరిగించి అద్భుతాలు చేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.